అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 153. నాన్న వస్తాడు. ఇక స్టోరీలకు వెళ్తే, అక్షయ్ ఇంట్లో ఉన్న స్నేహను ఎవరో కిడ్నాప్ చేసి గదిలో బంధించడంతో తనను ఎవరు కిడ్నాప్ చేశారో తెలియక అయోమయంలో పడిపోయింది స్నేహ. ఇంతలో అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్ని చూసి షాక్ అయింది. అయినా వెంటనే తేరుకొని, మీరు మీరిక్కడేం చేస్తున్నారు అంటే, నన్ను కిడ్నాప్ చేసింది మీరేనా అని అడిగింది స్నేహ. ఆ టైంలో ఆమె ఎదురుగా ఉన్న వ్యక్తులు ఎవరో కాదు, అక్షయ్ తల్లిదండ్రులైన రాజేశ్వరి, రఘునందన్. ఆమె ప్రశ్నలు విన్న రఘునందన్ డైరెక్ట్గా పాయింట్కి వస్తూ, చూడు స్నేహ, మమ్మల్ని చూడగానే ఇదంతా చేసింది మేమే అని నువ్వు ఊహించే ఉంటావు, కాబట్టి ఇక నీకేం చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నాడు. ఆ మాటకు స్నేహకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. దాంతో ఆమె అయోమయంలోనే అవునన్నట్లు తల ఊపింది. వాళ్ళిద్దరూ అప్పటికే విషయాలన్నీ ఆమెకు స్పష్టంగా చెప్పి ఉండడంతో వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేశారో ఊహించడం ఆమెకు కష్టం కాలేదు. కానీ అంతలోనే స్నేహ వాళ్ళ వైపు అయోమయంగా చూస్తూ, నేను అక్షయ్ను పెళ్లి చేసుకునని మీకు ఆల్రెడీ మాట ఇచ్చాను కదా, మరి నన్నెందుకు ఇలా కిడ్నాప్ చేశారు? నా కొడుకు యువన్ కూడా నా దగ్గర లేడు. నేను కనిపించకపోతే నా కొడుకు తట్టుకోలేడు. అలాగే నన్ను ఎవరో కిడ్నాప్ చేశారని తెలిస్తే అక్షయ్ కూడా కంగారు పడతాడు అని చెప్పింది. ఆ మాటకు రాజేశ్వరి, రఘునందన్ ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇద్దరు ముఖాల్లోనూ చిన్నపాటి కోపం కదలాడింది. అప్పుడు రాజేశ్వరి ముందుగా మాట్లాడుతూ, స్నేహ, నువ్వు మాకు మాటిచ్చావని మాకు గుర్తుంది, కానీ నువ్వు ఇంకా ఆ మాట నిలబెట్టుకోలేదు. ఇప్పటికే పెళ్లి డేట్ దగ్గర పడుతూ ఉంది. అందుకే మా జాగ్రత్తలో మేముండటానికి ఈ కిడ్నాప్ చేశాం. అక్షయ్ పెళ్ళయ్యే వరకు నేను ఇక్కడే ఉంచుతాం అని చెప్పింది. వెంటనే స్నేహ ఆశ్చర్యంగా, అక్షయ్ పెళ్లి జరిగే వరకు నేను కనపడకూడదా అని అడిగింది. అప్పుడు రాజేశ్వరి చాలా కూల్గా, అఫ్కోర్స్, అక్షయ్ చిన్ననాటి ఫ్రెండ్ దాత్రితో మేం పెళ్ళి ఫిక్స్ చేశామని నీకు తెలుసు కదా. అక్షయ్ ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. అప్పటి వరకు నువ్వు బయటకు రాకూడదు. నిజానికి నువ్వు మధ్యలో రాకపోయి ఉండుంటే వాళ్ళిద్దరి పెళ్లి ఎప్పుడో జరిగిపోయేది అని చెప్పింది. వాళ్ళ మాటలు విన్న స్నేహ కాసేపు మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా, ఈ పెళ్లి నిజంగానే జరుగుతుందా అని అపనమ్మకంగా అడిగింది. తప్పకుండా జరుగుతుంది అని కటువుగా చెప్పింది రాజేశ్వరి. దాంతో స్నేహకు నిరాశగా అనిపించింది. ఆమె మనసులో వేల ప్రశ్నలు మొదలవుతున్నాయి. కానీ ఒక్క ప్రశ్నకు కూడా అక్కడున్న వాళ్ళు సమాధానం ఇవ్వరని ఆమెకు తెలుసు. అందుకే ఆమె నిర్లిప్తంగా, మీరు చెప్పింది నిజమే, నేను అక్షయ్ లైఫ్లోకి మధ్యలోనే వచ్చాను. అందుకే మధ్యలోనే అతని జీవితం నుండి తప్పుకుంటాను. మీకు చెప్పినట్లే అక్షయ్ పెళ్ళయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అని చెప్పింది. ఆమె మాటలు విన్న రఘునందన్ స్నేహ పరిస్థితిని చూసి జాలి పడకుండా ఉండలేకపోయాడు. దాంతో అతను, నువ్వు ఇక్కడ ఉన్నంతకాలం నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఈ ఇంట్లో నువ్వు ఫ్రీగా తిరగచ్చు. కానీ ఈ ఇల్లు దాటి బయటకు వెళ్ళకూడదు. అలాగే నీకోసం ఒక సర్వెంట్ కూడా ఉంటాడు. నీకు ఏం కావాలన్నా అతనితో చెప్తే చాలు, అరేంజ్ చేస్తాడు. ఈ ఇంటి చుట్టూ మా మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ నిన్ను వాచ్ చేస్తూనే ఉంటారు అని చెప్పాడు. అతని మాటలకు స్నేహ ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయింది. దాంతో రాజేశ్వరి, ఇక వెళ్దాం అన్నట్లుగా రఘునందన్కి సైగ చేసి ఆ గది నుంచి బయటకు వెళ్ళబోయింది. అంతలోనే మళ్ళీ వెనక్కి తిరిగి, అక్షయ్ దాత్రిల పెళ్లి జరగగానే నేను ఇక్కడి నుంచి పంపించేస్తాం. అలాగే ఇంకాసేపట్లో యువన్ను కూడా ఇక్కడికి తీసుకొస్తాం. మీ తల్లి బిడ్డల్ని విడదీసే ఉద్దేశం మాకెప్పుడూ లేదు. కానీ పెళ్ళయ్యే వరకు నువ్వు ఎక్కడున్నావో అక్షయ్కి తెలియనివ్వం. కాబట్టి అక్షయ్ వచ్చి నిన్ను కాపాడుతాడు అని గాని, ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలని కానీ ఆశలు పెట్టుకోకు అని స్మూత్గా వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పి వెళ్ళిపోయింది. ఆమె వెనుకే రఘునందన్ కూడా బయటకు నడిచాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్నేహ నిస్సత్తుగా సోఫాలో వాలిపోయింది. నెమ్మదిగా ఆమె ఆలోచనలు అక్షయ్ దాత్రిల పెళ్లి వైపు మళ్ళాయి. వాళ్ళిద్దరికీ పెళ్లి అని తలుచుకుంటేనే ఎందుకు ఆమె మనసంతా బాధతో ఎవరో మెలితిప్పినట్లు అనిపిస్తోంది. అయినా ఆమె ప్రాక్టికల్గా ఆలోచిస్తూ, ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో
అక్షయ్ని పెళ్లి చేసుకోలేను. అతనికి దాత్రి పర్ఫెక్ట్ మ్యాచ్. అంతేకాకుండా ఆమెకు అక్షయ్ అంటే చాలా ఇష్టం. కాబట్టి అక్షయ్ని బాగానే చూసుకుంటుంది అని రకరకాలుగా ఆలోచించుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. నిద్రపోతున్న స్నేహకు కాసేపటికే ఒక వింత కల రావడం మొదలైంది. ఆ కలలో అందమైన కలర్ఫుల్ పువ్వులతో డెకరేట్ చేసిన ఉన్న డయాస్ కనిపించింది. ఆ డయాస్ పైన వాళ్ళ వెడ్డింగ్ కోసం తీసుకున్న షెర్వాణి వేసుకొని, చేతిలో ఒక అందమైన గులాబీల పూలదండ పట్టుకొని స్నేహ కోసం వెయిట్ చేస్తున్నాడు అక్షయ్. అప్పుడు స్నేహ కూడా అందమైన తన పెళ్లి డ్రెస్ వేసుకొని సంతోషంగా నవ్వుతూ అక్షయ్నే చూస్తూ ఆ డయాస్ మీదకు వెళ్తోంది. ఆమె వెళ్లే దారిలో పూలవాన కురుస్తున్నట్లుగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా పూలు చల్లుతున్నారు. స్టేజ్ పైకి వెళ్లిన స్నేహ కూడా మరో గులాబీల దండ చేతిలోకి తీసుకొని సిగ్గుపడుతూ మెల్లిగా తల పైకెత్తింది. కాని అప్పటిదాకా ఎదురుగా ఉన్న అక్షయ్ అక్కడ కనిపించలేదు. దాంతో ఆమె అయోమయంగా చుట్టూ చూసింది. అక్కడ కూడా ఎవరూ కనిపించలేదు. హఠాత్తుగా చుట్టూ కారు చీకట్లు కమ్ముకున్నాయి. ఎక్కడ్నుంచో దూరంగా స్నేహ, నా దగ్గరకు రా అంటూ అక్షయ్ గొంతు మాత్రమే వినపడుతోంది. ఆ పిలుపుకు ఆమెకు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. వెంటనే ఆమె కూడా అక్షయ్, ఎక్కడున్నావు అంటూ గట్టిగా అరుస్తూ ఆ చీకట్లో పిచ్చిగా పరిగెడుతోంది. కాని ఎటు వెళ్లాలో అక్షయ్ను ఎలా చేరుకోవాలో తెలియక తికమక పడుతోంది. ఇంతలో యువన్ గొంతు వినపడుతోంది. మమ్మీ, నీకేమైంది? నేనిక్కడే ఉన్నాను. మమ్మీ లే అంటూ తన చేతిని పట్టుకొని లాగుతున్నాడు. స్నేహకు ఒక క్షణం ఏం అర్థం కాలేదు. మళ్ళీ యువన్ గొంతు వినబడుతోంది. మమ్మీ, నువ్వులే, నీకేం కాలేదు, భయపడకు మమ్మీ, నేనిక్కడే ఉన్నాను అంటున్నాడు. ఇంతలో ఆమె ముఖంపై ఎవరో తడుతున్నట్లు అనిపించడంతో స్నేహ ఆందోళనతో ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. ఎదురుగా నిలబడి తన వైపే కంగారుగా చూస్తూ కనిపించాడు యువన్. అదంతా కలే అని అనుకుంటున్న స్నేహ, యువన్, నువ్వు నా దగ్గరికి వచ్చి, నువ్వు ఎక్కడున్నావు అంటూ కల్లో ఉన్నట్లుగానే ఫీల్ అవుతూ యువన్ను హత్తుకోవడానికి దగ్గరకు తీసుకుంది. అప్పుడు యువన్ శరీరం ఆమె చేతులకి తగలడంతో ఆమె ఒక్కసారిగా తల విదిల్చి పూర్తి స్పృహలోకి వస్తూ యువన్ వైపు చూసింది. అతను నిజంగానే తన పక్కనే ఉన్నాడని అర్థం చేసుకున్న స్నేహ ఆశ్చర్యపోతూ నీళ్లు నిండిన కళ్ళతో, యువన్, వచ్చేసావా నాన్నా అంటూ ప్రేమగా గుండెలకు హత్తుకుంది. ఆ తర్వాత ఆమె నెమ్మదిగా మామూలు స్థితికి వచ్చి యువన్ను తన పక్కనే కూర్చోబెట్టుకొని ఆర్తిగా తల నిమురుతూ, ఎలా ఉన్నావు యువన్? నిన్నెవరూ ఇబ్బంది పెట్టలేదు కదా? అసలు ఇక్కడికి నువ్వెలా వచ్చావు అని అడిగింది. అప్పుడు యువన్, మమ్మీ, నేను బాగానే ఉన్నాను. నేను గ్రాణితో కలిసి ఆడుకుంటుంటే ఎవరో కొంతమంది వచ్చి గ్రాణికి తెలియకుండా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. అప్పుడు నాకు చాలా భయమేసింది. కానీ ఇప్పుడు నువ్వు నా దగ్గర ఉన్నావు కదా, నాకు హ్యాపీగా ఉంది. కానీ మనల్ని ఇక్కడ ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, మనం ఇక్కడ ఎందుకున్నాం అని అనుమానంగా అడిగాడు. ఆ ప్రశ్నకు స్నేహకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. దాంతో యువన్ను దగ్గరకు తీసుకుంటూ, ఇదంతా కొన్ని రోజులే నాన్నా, ఆ తర్వాత మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు, నువ్వు భయపడకు అని అంది. యువన్ కూడా అంతకుమించి ప్రశ్నించలేదు. కానీ వెంటనే ఆమెతో, మమ్మీ, నువ్వేం టెన్షన్ పడకు, డాడీ మన కోసం తప్పకుండా వస్తాడు, నాకు తెలుసు. అప్పుడు మనమందరం కలిసి మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చు అని అన్నాడు. ఆ మాటలు వినగానే స్నేహ కళ్ళ నుంచి నీళ్లు జలజల రాలిపడ్డాయి. వెంటనే ఆమె కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ, చూడు యువన్, ఇక డాడీ మన కోసం రాడు. మనం డాడీతో కలిసి ఉండడం కుదరదు. ఇది వరకు మనమిద్దరం ఎలా ఉండేవాళ్ళమో ఇక మీదట కూడా అలాగే ఉంటాం. నీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి నీకు నేనున్నాను అని అంది. ఆ మాటలకు యువన్కు ఏమీ అర్థం కానట్లుగా చూశాడు. అయినా తన తల్లి ఏడుస్తుండటంతో ఆమెను ఇంకేం అడగకుండా మౌనంగా ఉండిపోయాడు. కానీ యువన్ మనసులో మాత్రం తన డాడీ తప్పకుండా తమను వెతుక్కుంటూ వస్తాడని నమ్ముతున్నాడు. అందుకే స్నేహ మాటలకు యువన్ కంగారు పడలేదు. కానీ యువన్ ఏం మాట్లాడకపోవడంతో అతను బాధపడుతున్నాడని అనుకున్న స్నేహ, సారీ యువన్, నా వల్ల నువ్వు కూడా ఈ వయసులో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని గిల్టీగా అంది. యువన్ వెంటనే నవ్వుతూ,
నేనేం బాధపడడం లేదు మమ్మీ. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. అక్కడే నాకు హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు కూడా నేను హ్యాపీగా ఉన్నాను అంటూ నవ్వుతూ స్నేహ ముఖంలోకి చూశాడు. అంత చిన్న వయసులోనే తనను అంతగా సపోర్ట్ చేస్తున్న కొడుకుని చూసి స్నేహ మురిసిపోతూ ఐ మిస్ యూ యువన్ అంటూ యువన్ను హక్ చేసుకుంది. ఐ మిస్ యూ టూ మమ్మీ అంటూ తన 2 చేతులతో తన తల్లిని చుట్టుకున్నాడు. ఆ రోజు రాత్రి ఇంపీరియల్ ప్యాలెస్లో హాలు నిలబడి ఉన్నాడు అక్షయ్. అతని ఎదురుగా అసిస్టెంట్ త్రిపాఠితో పాటు అతని మనుషులు కూడా నించొని ఉన్నారు. వాళ్ళంతా అక్షయ్ ముఖంలో సీరియస్నెస్ని చూసి భయంతో నోరు మెదపకుండా చేతులు కట్టుకొని తలలు వంచుకున్నారు. చాలాసేపటి నిశ్శబ్దం తర్వాత అక్షయ్ సీరియస్గా ఎనీ క్లూ అని అడిగాడు. ఆ ప్రశ్నకు నోరు తెరిచి చెప్పడానికి వాళ్ళెవ్వరూ ధైర్యం చేయలేదు. భయంతో వాళ్ళ గొంతులు తడారిపోతున్నాయి. కానీ ఏదో ఒక సమాధానం చెప్పకపోతే ఈరోజు అక్షయ్ కోపాన్ని తట్టుకోవడం వాళ్ళ వల్ల కాదు. దాంతో వాళ్ళంతా తలలు తిప్పి అక్కడే ఉన్న త్రిపాఠి వైపు చూశారు. అప్పుడు త్రిపాఠి చిన్నగా ధైర్యం చేసి సార్, మన వాళ్ళు ఇప్పటికే అన్ని చోట్ల వెతికారు. కానీ ఎక్కడా ఎలాంటి క్లూ దొరకలేదు. ప్రస్తుతం అభయ్ క్లౌడ్ ప్యాలెస్ను, దాత్రి మేడం ఫ్యామిలీని కూడా మన వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళను అనుమానించేలా కూడా ఎలాంటి విషయం జరగలేదు. ఇదంతా చూస్తుంటే ఎవరైనా కావాలని స్నేహ మేడంను కిడ్నాప్ చేశారేమో అని డౌట్గా ఉంది సార్ అని తన మనసులోని అనుమానాన్ని బయటపెట్టాడు. ఆ మాటకు అక్షయ్ కనుబొమ్మలు పైకెత్తి త్రిపాఠి వైపు అర్థం కానట్లుగా చూస్తూ వాట్ యు మీన్ త్రిపాఠి అని అడిగాడు. అప్పుడు త్రిపాఠి ఒక క్షణం పాటు చెప్పాలా వద్దా అని సంకోచించి ఆ తర్వాత నెమ్మదిగా సార్, నా అనుమానం నిజమో కాదో తెలియదు. కానీ ఈ విషయంలో రఘునందన్ సార్, రాజేశ్వరి మేడంలా ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందేమో అని డౌట్గా ఉంది. ముందు నుండి మీరు స్నేహ మేడం తొనటం వాళ్ళకి ఇష్టం లేదని మనకు తెలుసు. అందుకే ఈ పని వాళ్ళేమైనా అంటూ మధ్యలోనే ఆగిపోయాడు. అప్పుడు అక్షయ్ కూడా అనుమానంగా చూసి త్రిపాఠి మాటల్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. గత కొన్ని రోజులుగా జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ వరుసగా వాటిని కనెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ మధ్య తన పేరెంట్స్ ఆ ఇంటికి 2 సార్లు వచ్చారని గుర్తు చేసుకున్నాడు. నిజానికి అది వాళ్ళ స్వభావానికి విరుద్ధమైన పని. వాళ్ళకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అక్షయ్ ఆ ఇంటికి వెళ్తూ ఉంటాడు తప్ప వాళ్ళు ఎప్పుడూ అక్షయ్ దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. వీటన్నిటిని గురించి ఆలోచిస్తున్న అక్షయ్ కళ్ళు ఒక్కసారిగా వెలిగిపోయాయి. అతనికి ఏదో అర్థమైనట్లు అనిపించింది. ఒకవేళ ఈ పనిలో తన తండ్రి ఇన్వాల్వ్మెంట్ ఉండి ఉంటే స్నేహను కనిపెట్టడం అంత ఈజీ కాదని అక్షయ్ కూడా బాగా తెలుసు. దాంతో చాలాసేపటి ఆలోచన తర్వాత అతను చిన్నగా తల ఊపి నాకిప్పుడు అంతా అర్థమైంది. ముందు వాళ్ళందరినీ పంపించేసి అలాగే మన డార్క్నెట్ వాళ్ళని రేపొకసారి వచ్చి నన్ను కలవమని చెప్పు అని త్రిపాఠితో అన్నాడు. ఓకే సార్ అని త్రిపాఠి ముందుగా తన వెనుక ఉన్న మనుషులందరినీ అక్కడి నుంచి పంపించేశాడు. ప్రస్తుతం అక్షయ్, త్రిపాఠి మాత్రమే ఆ విల్లాలో ఉన్నారు. అప్పుడు త్రిపాఠి నెమ్మదిగా బాస్, ఈ విషయంలో మీ నాన్నగారికి ఏదైనా సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారా అని అడిగాడు. అప్పుడు అక్షయ్ చిన్నగా నవ్వి ఈ పని నిజంగా వాళ్ళు చేసినా చేయకపోయినా రేపు వాళ్ళు నన్ను చూడ్డానికి ఖచ్చితంగా వస్తారు. కాబట్టి రేపు వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి రావాలి. కానీ ముందు స్నేహ సేఫ్గా ఉందా లేదా అనేది మాత్రం తెలుసుకోవాలి. అదే నాకు ముఖ్యం అని అన్నాడు. దాంతో త్రిపాఠి ఏం మాట్లాడకుండా సైలెంట్గా నించున్నాడు. స్నేహ సేఫ్గా ఉందని తెలిసే వరకు అక్షయ్ మనశ్శాంతిగా ఉండలేడని అతనికి బాగా తెలుసు. వాళ్ళిద్దరి మధ్య బంధాన్ని దగ్గరగా చూసిన వాళ్ళల్లో త్రిపాఠి కూడా ఒకడు. అందుకే స్నేహ మేడం కనిపించకపోతే తన బాస్ పరిస్థితి ఎలా ఉంటుందో అతను ఊహించగలడు. ఆ తర్వాత కాసేపు వాళ్ళిద్దరూ డార్క్నెట్ గురించి మాట్లాడుకున్నారు. మరి కాసేపటికి త్రిపాఠి కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్షయ్ మాత్రం సోఫాలో అలాగే కూర్చొని స్నేహ గురించి ఆలోచనలో కూరుకుపోయాడు. ఆ రాత్రి అతనికి నిద్రలేని రాత్రి అయింది. తెల్లవారి 3 గంటలవుతుండగా మంచినీళ్ల కోసం లేచిన అన్నపూర్ణమ్మ హాల్లో ఇంకా లైట్ వెలుగుతుండడం చూసి అక్కడికి వచ్చింది. అక్కడ ఇంకా సోఫాలో కూర్చొని ఉన్న అక్షయ్ని చూసి ఆమె అక్షయ్ దగ్గరకు వచ్చి అక్షయ్ బాబు, మీరింకా పడుకోలేదా?
ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీరిలా నిద్ర లేకుండా ఉంటే మీ ఆరోగ్యం పాడైపోతుంది. వెళ్ళి నిద్రపోండి బాబూ అని కేరింగ్గా చెప్పింది. అక్షయ్ ఏం మాట్లాడకుండా "హ్మ్" అని అంటూ తలూపాడు. అతని బాధ అన్నపూర్ణమ్మకు అర్థమవుతోంది. దాంతో ఆమె మళ్ళీ కల్పించుకొని మాట్లాడుతూ, ఇదంతా నా తప్పే అక్షయ్ బాబు. నేనే యువన్ బాబుని ఇంకొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సింది. కళ్ళు మూసి తెరిచేలోపు యువన్ బాబు మాయమయ్యాడు అని యువన్ మాయమైన సంఘటనను గుర్తు చేసుకుంటూ బాధగా చెప్పింది. అప్పటికే ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండాయి. అది చూసిన అక్షయ్, యువన్ కనపడకుండా పోవడం మీ తప్పు కాదు అన్నపూర్ణమ్మ గారు. మీరు గిల్టీగా ఫీల్ అవ్వకండి. యువన్కి ఏమీ కాదు, బాగానే ఉంటాడు. ఇక మీరు ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను కాసేపు ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నాను అని అన్నాడు. దాంతో అన్నపూర్ణమ్మ ఇంకేం మాట్లాడకుండా కళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్షయ్ మాత్రం ఆ రాత్రి అక్కడి నుండి కదల్లేదు. స్నేహ కిడ్నాప్ వెనుక ఉన్నది తన తల్లిదండ్రులే అన్న నిజాన్ని అక్షయ్ ఆధారాలతో కనిపెట్టగలుగుతాడా? రాజేశ్వరి రఘునందన్ ఇద్దరూ అనుకుంటున్నట్లుగా అక్షయ్ పెళ్లిని దాత్రితో జరిపించగలరా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.